ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనాలు. బాగున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మధ్యలో ఇంటర్నెట్లో ఆన్లైన్ యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఒక మాట తరచుగా వినపడుతుంది. ఏమా మాట అంటే, మీరు ఇది 10 మందికి షేర్ చేసినట్లయితే మీరు అనుకున్నదల్లా అవుతుంది, లేకపోతే మీరు లైక్ కొడితే మీరు అనుకున్నదల్లా అయిపోతుంది, లేక మీరు దీన్ని 10 మందికి పంపిస్తే మీరు ఏదనుకుంటే అది అవుతుంది, మీకు అద్భుతం జరుగుతుంది, లేదంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు గంట లోపల శుభవార్త వింటారు. ఇలాంటివన్నీ అబద్ధాలు చాలా ప్రచారం అవుతున్నాయి. ఒకవేళ అలా జరుగుతుంది అంటే ఇంకా దేవుణ్ణి నమ్మడం ఎందుకు చెప్పండి? ఫాలో చేసుకుంటూ పోతే కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని నమ్మి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి.